15వ ఆర్థిక సంఘం నిధుల్ని తల్లికి వందనం పథకానికి దారి మళ్లించిన కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రేగ మత్స్యలింగం, మచ్చరాస విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. స్థానిక సంస్థల నిధుల్ని దారి మళ్లించడం వలన ఏజెన్సీ ప్రాంత పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు పంచాయతీల నిధులు పంచాయతీలకే ఇచ్చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు నేడు ఏమయ్యాయని నిలదీశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏజెన్సీ ప్రాంత పంచాయతీలకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చెప్పేసి 15వ ఫైనాన్స్ నిధులు 446.49 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే పంచాయతీ ఖాతాల్లో ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా జమ కానటువంటి పరిస్థితి. ఇందులో జమ అయినటువంటి అమౌంట్ కూడా మరి ఈరోజు తల్లికి వందనం పేరు చెప్పి మరి ఆ నిధుల్ని ప్రభుత్వం మళ్లించి తల్లికి వందనం పేరుతో ప్రజల్ని మోసం చేయడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 11 మండలాల్లో ఉన్నటువంటి మా సర్పంచులందరూ కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ర్యాలీగా అరకు, పాడేరు 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సర్పంచులు అసలే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున వీళ్ళంతా కూడా మా స్థానిక సర్పంచుల ఖాతాలో ఉన్నటువంటి మా నిధులు ఏమయ్యాయి అనే ఒక గందరగోళంలో ఈరోజు సర్పంచులంతా కూడా ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది.